వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. బడ్జెట్ 2025-26ని నిర్మలా సీతారామన్ ఫినాన్స్ మినిస్టర్ ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. నిన్న ఎకనామిక్ సర్వేని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఎకనామిక్ సర్వే 2024-25 కోసం ఇంట్రడ్యూస్ చేశారు. అంటే జరిగిపోయిన సంవత్సరం యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అనేది ఎకనామిక్ సర్వే చెప్తుంది. జరగబోయేటువంటి ఒక సంవత్సరంలో మేము ఎంత సంపాదిస్తాము, ఎంత ఖర్చు పెడతాము అనేది బడ్జెట్ చెప్తుంది. బడ్జెట్ అనే పదం జస్ట్ కన్వెన్షనల్ టర్మ్ మాత్రమే. మనకి కాన్స్టిట్యూషనల్లో యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అని ఉంటుంది, ఏఎఫ్ఎస్. సో 2025-26కి బడ్జెట్ ఎలా ప్రవేశపెట్టారు, ఎంత బడ్జెట్, దాని విశేషాలు ఒకసారి చూద్దాం. టోటల్ బడ్జెట్ వచ్చేసి 50,65,345 కోట్లండి. ఎంతైతే ఆదాయం వస్తుందో అంతే మనం ఖర్చు పెడతాం. ఆదాయ వ్యయాల పట్టికనే మనం బడ్జెట్ అంటాం. సో ఎంతైతే మనకి వస్తుందో, గవర్నమెంట్కి 100 రూపాయలు వచ్చిందనుకోండి, ఖర్చు కూడా 100 రూపాయలు పెడతారు. సపోజ్ గవర్నమెంట్కి ఖర్చు అనేది 150 రూపాయలు అయిందనుకుందాం, వచ్చిన ఆదాయం 100 రూపాయలు అనుకోండి, అప్పులు కూడా ఆదాయం వైపే రాసుకొని ఈ బడ్జెట్ని ఈక్వల్ చేస్తాం. అంటే సంపాదించేది ఎంతైతే ఉంటుందో ఇంక్లూడింగ్ బారోయింగ్స్తో కలిపి, అండ్ మనం ఖర్చు పెట్టేది కూడా అంతే ఉంటుంది. రెసిప్ట్స్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్, ఆదాయము ఈజ్ ఈక్వల్ టు వ్యయం. బడ్జెట్ అంటే రెండింటిని సమానం చేస్తాం అన్నమాట. అయితే ఇక్కడ మనం ఇంకొక పాయింట్ చూస్తే, ఫస్ట్ది ఆదాయము, రెసిప్ట్స్ అంటాం. ఆదాయం ఎంత వస్తుంది? 50,65,345 కోట్లు. అంతే మనం ఖర్చు పెడుతున్నాం, ఎక్స్పెండిచర్. వచ్చే ఆదాయం గవర్నమెంట్కి 2 రకాలుగా వస్తుంది. ఇక్కడ చూస్తే డివైడ్ చేస్తే, ఒకటి రెవెన్యూ రెసిప్ట్స్, రెవెన్యూ ఆదాయము. రెండోది క్యాపిటల్ రెసిప్ట్స్, మూలధన ఆదాయము. రెవెన్యూ ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ గవర్నమెంట్కి. ఆదాయంలో దేని నుంచి వచ్చే ఆదాయం ఎక్కువ? రెవెన్యూ ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ. రెవెన్యూ ఆదాయం అంటే అప్రాక్సిమేట్గా, సింపుల్గా మీకు చెప్పాలి అంటే, రెవెన్యూ ఆదాయాన్ని కనుక మీరు నిర్వచించినట్లయితే, రెవెన్యూ రిసిప్ట్స్ ఆర్ ది మనీ ఏ గవర్నమెంట్ ఆర్ బిజినెస్ రిసీవ్స్ ఫ్రమ్ ఇట్స్ రెగ్యులర్ ఆపరేషన్స్. దే ఆర్ ది ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ఎ గవర్నమెంట్ అండ్ ఆర్ యూజ్డ్ టు ఫండ్ డైలీ ఎక్స్పెన్సెస్. రెవెన్యూ రిసిప్ట్స్ అనేది సింపుల్గా ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయ వనరు, ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా చెప్పుకోవచ్చు. ప్రాథమికమైనటువంటి వనరు అన్నమాట గవర్నమెంట్కి వచ్చేటువంటి ఆదాయంలో. డైలీ ఎక్స్పెన్సెస్ని తట్టుకోవటం కోసం, వాటిని వెచ్చించడం కోసం ఈ రెవెన్యూ రిసిప్ట్స్ అనేది ఉపయోగపడతాయి అన్నమాట. సింపుల్గా చెప్పాలి అంటే, లేమ్యాన్ టర్మ్స్లో ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వానికి అయ్యేటువంటి ఖర్చులు తీర్చుకోవటం కోసం ఉపయోగపడేది అని చెప్పుకోవచ్చు. సో అంటే రెవెన్యూ ఆదాయము, సో ప్రైమరీ సోర్స్ ఆఫ్ ది ఇన్కమ్ ఫర్ ఏ గవర్నమెంట్ చెప్పుకోవచ్చు, ప్రాథమికమైనటువంటి ఆధారం అన్నమాట. నెక్స్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్, మూలధన ఆదాయము. తర్వాత క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే లాంగ్ టర్మ్లో గవర్నమెంట్కి వచ్చేటువంటి ఆదాయం. అంటే యూజువల్గా యూజ్ చేసేటువంటి యాక్టివిటీస్ కాకుండా నాన్ రొటీన్ యాక్టివిటీస్ ద్వారా గవర్నమెంట్కి వచ్చే ఆదాయాన్ని మూలధన ఆదాయము అని చెప్తాం అన్నమాట. రెగ్యులర్గా రొటీన్గా గవర్నమెంట్కి వచ్చేటువంటి యాక్టివిటీస్, రొటీన్ యాక్టివిటీస్ ద్వారా గవర్నమెంట్కి వచ్చేది రెవెన్యూ ఆదాయం. క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే సపోజ్ ఇప్పుడు అసెట్స్ని అమ్మేసామనుకోండి, గవర్నమెంట్ అసెట్స్ని, అది క్యాపిటల్ రిసిప్ట్స్ అవుతుంది. ఎవరికైనా అప్పు ఇచ్చి ఒక 10 సంవత్సరాల తర్వాత మనం రికవరీ చేసుకున్నాం అనుకోండి ఆ అప్పుని, అది కూడా క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకు వస్తుంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి, పే ఆఫ్ డెట్కి, సో అంటే పే ఆఫ్ డెట్కి వచ్చేటువంటివి క్యాపిటల్ రిసిప్ట్స్. అంటే నాన్ రొటీన్ యాక్టివిటీస్ ద్వారా వస్తాయి. రొటీన్ యాక్టివిటీస్ ద్వారా వస్తుంది రెవెన్యూ రిసిప్ట్స్, లేదా షార్ట్ టర్మ్ పీరియడ్లో గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్. క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే లాంగ్ టర్మ్ పీరియడ్లో గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్, ఇలా కూడా చెప్పుకోవచ్చు లేమన్ టర్మ్స్లో. అయితే భారతదేశానికి వచ్చే ఆదాయంలో రెవెన్యూ రిసిప్ట్స్ వల్లే ఎక్కువగా వస్తుంది కంపేర్ టు క్యాపిటల్ రిసిప్ట్స్. రెవెన్యూ ఆదాయం ఎక్కువ మూలధన ఆదాయం కన్నా, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ రెవెన్యూ ఆదాయాన్ని చూస్తే ఇది 34,20,409 కోట్లు. మూలధన ఆదాయం వచ్చేసి 16,44,936 కోట్లు.
రెవెన్యూ ఆదాయం ద్వారా ఎక్కువగా వస్తుంది కాబట్టి రెవెన్యూ ఆదాయం కూడా మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ రెవెన్యూ ఆదాయం అనేది నా రొటీన్ యాక్టివిటీస్ యూజువల్ యాక్టివిటీస్ అయినటువంటి పన్నుల ద్వారా ట్యాక్స్ రెవెన్యూ. రెండోది నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే పన్నుల ద్వారా వచ్చే ఆదాయము మరియు పన్నేతరాల ద్వారా వచ్చే ఆదాయం. ఏది రెవెన్యూ రిసిప్ట్స్ అనేది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ పన్నేతరాల కన్నా కూడా. ఇది ఒక పాయింట్. సో పన్నుల ద్వారానే ఎంత వస్తుంది మొత్తం 28,37,409 కోట్లు. అంటే మొత్తం ఆదాయంలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం చాలా ఎక్కువ అని మనకు తెలుస్తుంది అనమాట. ఈ పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని మనం 2 రకాలుగా డివైడ్ చేయవచ్చు. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్ పన్నులు, మళ్ళీ ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏముంటాయి? కార్పొరేట్ ట్యాక్స్ అండ్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. చూడండి, పన్నుల ద్వారా వచ్చేది ఇక్కడ మనం చెప్పాం కదా, ట్యాక్స్ రెవెన్యూ అనేది డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. డైరెక్ట్ అంటే ప్రత్యక్ష పన్నులు, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే పరోక్ష పన్నులు. పరోక్ష పన్నులకు ఎగ్జాంపుల్ ఏంటండి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని వేటితో రీప్లేస్ చేశారు? ఇంతకుముందు ఏముండేవి? కార్పొరేట్ ట్యాక్స్, కార్పొరేట్ ఆదాయం, ఇంతకు ఎక్సైజ్ డ్యూటీ, తర్వాత కస్టమ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఇవన్నీ కూడా ఉండేవి. వీటిని జిఎస్టీతో రీప్లేస్ చేశారనమాట. డైరెక్ట్ ట్యాక్సెస్ చూస్తే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్. వీటన్నిటి గురించి ఇంకొక స్లైడ్ చూద్దాం మనం. సో నాకు తెలిసి ట్యాక్స్ రెవెన్యూలో కూడా ఎక్కువ ఆదాయం డైరెక్ట్ ట్యాక్స్ నుంచి వస్తుంది ఇండైరెక్ట్ ట్యాక్స్ కన్నా కూడా. సో ఇది మళ్ళీ ఇంకొక స్లైడ్లో చూద్దాం. మొత్తానికి ట్యాక్స్ రెవెన్యూ మళ్ళీ 2 రకాలుగా వస్తుంది: ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నులు కూడా మళ్ళీ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను. ఇండైరెక్ట్ ట్యాక్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను, పరోక్షంగా వచ్చేటువంటి ఆదాయం. సో పరోక్షంగా అంటే పన్నులు పరోక్షంగా వేయటం వల్ల వచ్చే ఆదాయం పరోక్ష పన్నులు ఇవి. సో ప్రత్యక్ష పన్నులు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ అనమాట. దాంతోపాటు నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే పన్నులు కాకోకుండా మిగతా వాటి ద్వారా గవర్నమెంట్కి వచ్చేటువంటి ఆదాయం. అవేంటో కూడా నెక్స్ట్ స్లైడ్లో మనం చూద్దాం. ఇప్పుడు రెవెన్యూ రిసిప్ట్స్ చూసాం మనం. సో భారతదేశానికి వచ్చే ఆదాయంలో రెవెన్యూ రిసిప్ట్సే ఎక్కువ క్యాపిటల్ రిసిప్ట్స్తో పోలిస్తే. క్యాపిటల్ రిసిప్ట్స్ ఎంత వస్తున్నాయి? 16,44,936 కోట్లు. ఈ క్యాపిటల్ రిసిప్ట్స్ అనేవి లోన్స్ని రికవరీ చేయటం వల్ల, చెప్పాం కదా, లాంగ్ టర్మ్లో గవర్నమెంట్కి వచ్చేటువంటి ఆదాయం, లేదా నాన్ రొటీన్ యాక్టివిటీస్ ద్వారా అదర్ రిసిప్ట్స్ 4,700 కోట్లు. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ఈ క్యాపిటల్ రిసిప్ట్స్లో అంటే భారతదేశానికి వచ్చే మూలధన ఆదాయంలో బారోయింగ్స్ అంటే ఎక్కువగా మనం అప్పులు తెచ్చుకుంటాం కదా, ఆ అప్పులు తెచ్చుకునేవి దీంట్లో ఎక్కువ మొత్తంలో ఉంటాయి అన్నమాట క్యాపిటల్ రిసిప్ట్స్లో. ఎందుకు మనం క్యాపిటల్ రిసిప్ట్స్లో అప్పులు తెచ్చుకునేది రాసుకున్నామంటే, అప్పులు తెచ్చేది ఎందుకు అంటే మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడానికి, మూలధన ఆస్తులు సృష్టించడానికి. అందుకనే మనం క్యాపిటల్ రిసిప్ట్లో రాసుకుంటాం. సో అంటే అప్రాక్సిమేట్గా ఈ 16,44,936 కోట్లలో మనం బారోయింగ్స్ అండ్ లయబిలిటీస్ మనం తెచ్చుకునే అప్పులే 15,68,936 కోట్లు అండి. సో మేజర్ పర్సంటేజ్ బారోయింగ్స్ ఏముంటుంది క్యాపిటల్ రిసిప్ట్స్లో. సో మనం రెసిప్ట్స్ పార్ట్స్ చూసాం. అంటే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందండి? రెవెన్యూ ఆదాయం ఎక్కువ మూలధన ఆదాయం కన్నా. రెవెన్యూ ఆదాయంలో పన్నుల ఆదాయం ఎక్కువ, పన్నుల ఆదాయంలో ప్రత్యక్ష పన్నులు డైరెక్ట్ ట్యాక్స్ ఆదాయం ఎక్కువ కంపేర్డ్ టు ఇండైరెక్ట్ ట్యాక్స్. అలానే రెసిప్ట్స్ పార్ట్ చూసాం కదా. ఎక్స్పెండిచర్ వ్యయం ఎంత చేయాలి? ఎంతైతే సంపాదిస్తామో అంత ఖర్చు పెడతాం. 50,65,345 కోట్లు ఎక్కడ ఖర్చు పెడుతున్నాం? మనం పెట్టే ఖర్చు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ అండి, రెవెన్యూ వ్యయం ఎక్కువ కంపేర్డ్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్, అంటే ఇది ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్, లాంగ్ టర్మ్ గవర్నమెంట్కి వచ్చే రిటర్న్స్ ఎక్స్పెండిచర్ అనమాట. క్యాపిటల్ మూలధన వ్యయం అంటే ఆస్తుల్ని క్రియేట్ చేసేటువంటి ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఒక రోడ్లు వేస్తాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఒక రైల్వే ప్రాజెక్ట్ మీద మనీ ఖర్చు పెట్టాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఒక ఎయిర్వేస్ని కన్స్ట్రక్షన్ చేసాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఒక అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇది ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ డే టు డే రన్నింగ్ ఎక్స్పెండిచర్, అంటే స్కీమ్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీస్ కానీ
తర్వాత ఆర్మీ పర్సన్స్కి ఇచ్చేటువంటి పెన్షన్స్ కానీ, పెన్షన్స్, శాలరీస్, స్కీమ్స్ ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి. అంటే డే టు డే గవర్నమెంట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్, ప్రభుత్వ పరిపాలన కోసం రోజువారీ పెట్టేటువంటి ఎక్స్పెండిచర్. మూలధన వ్యయం మాత్రం క్యాపిటల్ క్రియేషన్ ఎక్స్పెండిచర్. అంటే ఇక్కడ దీనివల్ల ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఎక్కువగా ఉంటాయి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వల్ల. కానీ మనకెప్పుడు కూడా రెవెన్యూ ఎక్స్పెండిచరే ఎక్కువగా ఉంటుంది. ఈ 50,65,345 కోట్లలో రెవెన్యూ వ్యయమే 39,44,255 కోట్లు. వీటిల్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇంట్రెస్ట్. అంటే మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్లోనే మనం తీసుకున్న అప్పులకి కట్టే వడ్డీ వస్తుంది అన్నమాట. మనం తీసుకున్న అప్పులకు కట్టేటువంటి వడ్డీ కూడా దీంట్లోనే వస్తుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్లో. సో ఎందుకంటే షార్ట్ టర్మ్ ఎక్స్పెండిచర్ అనమాట, 1 year లోపు మనం కట్టేస్తూ ఉండాలి. సో ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇంట్రెస్ట్ ఎంత కడతామో 12,76,338 కోట్లు కడతాం మనం ఇంట్రెస్ట్. సో అంటే రెవెన్యూ వ్యయంలోనే వడ్డీలే ఎక్కువ కడుతున్నాం. దాంతోపాటు గ్రాంట్స్, అంటే మనం గ్రాంట్స్ని గ్రాంట్స్గా ఇచ్చేది 4,27,192 కోట్లు. అంటే స్టేట్ గవర్నమెంట్స్కి మనం గ్రాంట్స్ ఇస్తాం, సెంట్రల్ గవర్నమెంట్. ఆ గ్రాంట్స్ 4,27,192 కోట్లు. సో ఇలా ఎక్స్పెండిచర్ చూస్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ కంపేర్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. కొన్ని టెర్మినాలజీ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం. మనం ఆస్తులు క్రియేషన్ కోసం గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది, ప్లస్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఆస్తుల్ని క్రియేట్ చేయడం కోసం ఎంత గ్రాంట్స్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఈ రెండింటిని కలిపితే మొత్తం ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వస్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంత అసెట్ క్రియేషన్ కోసం ఖర్చు పెడుతుంది, అది క్యాపిటల్ ఎక్స్పెండిచరు. సెంట్రల్ గవర్నమెంట్ కొంత స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చి మీరు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ఖర్చు పెట్టమని గ్రాంట్స్ని ఏడేస్తుంది అన్నమాట. అవి రెండు కలిపితే 15,48,242 కోట్లు ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది. నెక్స్ట్ రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ లోటు రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్. అంటే డే టు డే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉందనుకోండి, అంటే ప్రభుత్వం నడవటానికి రోజువారీ పెట్టే ఖర్చు ఎక్కువ అయిపోయింది అనుకోండి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువైతే రెవెన్యూ డెఫిసిట్ వస్తుందన్నమాట. సంపాదించేదన్నా అంటే ఒక సంవత్సర కాలంలో గవర్నమెంట్ సంపాదించేదానికన్నా ఖర్చు ఎక్కువ పడుతుంది. డే టు డే గవర్నమెంట్ యూజువల్ యాక్టివిటీస్ దాకా సంపాదించేదానికన్నా ఖర్చు పెట్టేది ఎక్కువగా ఉంటుంది. అది సింపుల్గా చెప్పాలంటే రెవెన్యూ డెఫిసిట్ పెరిగితే ఏమవుతుందండి, ఎప్పుడైతే రెవెన్యూ డెఫిసిట్ పెరుగుతుందంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరుగుతుందని అర్థం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరిగితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి మనీ తగ్గుతుంది. అంటే అసెట్ క్రియేషన్ కోసం మనం మనీ తక్కువగా పెడతామని. అంటే డే టు డే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేస్తామని అర్థం. అంటే దాని మీనింగ్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ పెట్టే మీటింగ్స్ ఎక్కువైనాయి అనుకోండి, ఆ మీటింగ్లు పెట్టే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఆ మీటింగ్లు పెట్టే ఖర్చు తగ్గించుకున్నారనుకోండి, ఒక పాఠశాల కట్టొచ్చు. ఆ పాఠశాల కట్టడం అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకు వస్తే ఈ మీటింగ్లు పెట్టే ఖర్చు మొత్తం కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది. సో రెవెన్యూ డెఫిసిట్ పెరుగుతుంది అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరుగుతుందంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గుతుందంటే గ్రోత్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక పాయింట్ అనమాట. ఎనివే రెవెన్యూ డెఫిసిట్ ఇప్పుడు ఎంత ఉంది, 1.5% ఆఫ్ జీడిపి ఉంది, 5,23,746 కోట్లు ఉంది. నెక్స్ట్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రెవెన్యూ డెఫిసిట్లో నుంచి స్టేట్ గవర్నమెంట్కి కొంత మనీని ఇచ్చింది కదా, గ్రాంట్స్ నేడుగా, దాన్ని కనుక తీసేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ ఎంత ఖర్చు పెట్టింది, డే టు డే ఎక్స్పెండిచర్ ఇంత ఎక్కువగా ఖర్చు పెట్టింది అనేది తెలుస్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ చూస్తే ఎఫెక్టివ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ తక్కువగానే వస్తుంది గ్రాంట్స్ అనేది తీసేస్తే, 0.3% ఆఫ్ జీడిపి అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫిజికల్ డెఫిసిట్ అంటే ద్రవ్యలోటు. అంటే ఇది దేన్ని డినోట్ చేస్తుందంటే మార్కెట్ బారోయింగ్స్ని డినోట్ చేస్తుంది, మనకున్న అప్పుల్ని తెలియజేస్తుంది. 15,68,936 కోట్లు మనం అప్పు తెచ్చుకున్నట్టు అర్థం. సో ఇది జీడిపిలో 4.4% ఆఫ్ జీడిపి అనమాట. సో ఇది ఫిజికల్ డెఫిసిట్. నెక్స్ట్ ప్రైమరీ డెఫిసిట్ అంటే మనం తెచ్చుకున్న అప్పులు ప్లస్ ఎఫ్డీలో ఏమొస్తాయి, మనం ఎంత అప్పు తెచ్చుకున్నాం అంతే డెట్ ఎంత, ప్లస్ దాంతోపాటు వడ్డీ ఎంత కట్టామో కూడా దీంట్లో ఉంటుంది. అలా కాకుండా ప్రైమరీ డెఫిసిట్ ప్రాథమిక లోటు అంటే ఏంటంటే
మనం ఇంట్రెస్ట్ పేమెంట్స్ కాకోకుండా అంటే మనం కట్టేటువంటి వడ్డీ కాకుండా అసలు ఎంత తెచ్చుకున్నామో చూపిస్తుంది. అసలు ఎంత ఇంట్రెస్ట్ రేట్స్ని తీసేసామనుకోండి ఎఫ్డీలో నుంచి, మనం తెచ్చుకున్న అసలప్పు ఎంతో చెప్తుంది అనమాట. సో అసలప్పు 0.8% ఆఫ్ ది జీడిపి ఓన్లీ, అంటే 2,92,598 కోట్లు మాత్రమే. సో ఇది ప్రైమరీ డెఫిసిట్. ఇందాక మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, బడ్జెట్ అంటే ఆదాయము రెసిప్ట్స్, ఎక్స్పెండిచర్ వ్యయం ఉంటాయి. రెసిప్ట్స్లో మనకి 2 రకాలు ఉన్నాయి. రెవెన్యూ రెసిప్ట్స్, రెవెన్యూ ఆదాయము, క్యాపిటల్ రెసిప్ట్స్, మూలధన ఆదాయం. రెవెన్యూ రెసిప్ట్స్ మనకి ట్యాక్స్ రెసిప్ట్స్, నాన్ ట్యాక్స్, పన్నుల నుంచి పన్నేతరాల నుంచి. పన్నుల నుంచి మనకి 2 రకాలు, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ప్రత్యక్ష పన్నులు, ప్రత్యక్ష పన్నులు మరియు పరోక్ష పన్నులు. చూడండి ఇక్కడ ట్యాక్స్ రెవెన్యూ. ట్యాక్స్ రెవెన్యూలో మనకి 2 రకాలు, ఒకటి ప్రత్యక్షం, రెండోది పరోక్షం. ప్రత్యక్షంలో 2 ఉంటాయి, ఒకటి కార్పొరేట్ ట్యాక్స్, ఇంకోటి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. మొత్తం మీద ట్యాక్స్ల నుంచి వచ్చేది 42,70,233 కోట్లు. దీంట్లో స్టేట్కి ఇచ్చేటువంటి షేరు 14,22,444 కోట్లు. దీంట్లో నుంచి ఇది తీసేస్తే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ట్యాక్సుల నుంచి వచ్చినటువంటి నెట్ ఎంత ఉంటుంది, అది 28,37,409 కోట్లు ట్యాక్సుల ద్వారా వచ్చింది. ఓకేనా. దీంట్లో హైయెస్ట్ చూడండి మనకి చూస్తే ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్, ఇన్కమ్ ట్యాక్స్ మీద 1,43,800 కోట్లు వచ్చింది. 14,38,000 కోట్లు వచ్చింది. కార్పొరేట్ ట్యాక్స్ మీద 10,82,000 కోట్లు వచ్చింది. అంటే అన్నిటికన్నా ఎక్కువగా ట్యాక్స్లో ఇన్కమ్ ఇచ్చేది ఇన్కమ్ ట్యాక్స్. ఇది మనకు అర్థమవుతుంది. సో దాని తర్వాత జిఎస్టీ చూడండి ఇక్కడ 11,78,000 కోట్లు. సో ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి చూడండి, కార్పొరేట్ ట్యాక్స్, ట్యాక్సెస్ ఆన్ ఇన్కము, ఇవి 2 కూడా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ కిందకు వస్తాయి. సో జిఎస్టీ, సర్వీస్ ట్యాక్స్, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్, సో ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి, ఇవన్నీ కూడా మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్నుల కిందకు వస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ మనం క్లియర్గా చూస్తే దాదాపుగా మొత్తం మీద మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు 2 రకాలుగా ట్యాక్స్ రెవెన్యూ వస్తుంది. ట్యాక్సుల నుంచి వచ్చేది మొత్తం 42,70,233 కోట్లు అయితే స్టేట్కి పంచేది 14,22,444 కోట్లు. సెంటర్ దగ్గర ట్యాక్స్ ద్వారా మిగిలిన ఇన్కమ్ వచ్చేసి 28,37,409 కోట్లు అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే నాన్ ట్యాక్స్ రెవెన్యూ చెప్పాం కదా, మొత్తానికి మనం బడ్జెట్ అనేది రెసిప్ట్స్ ఆదాయము, ఎక్స్పెండిచర్ వ్యయము. రెసిప్ట్స్ మనకి రెవెన్యూ రెసిప్ట్స్, రెవెన్యూ ఆదాయము, అండ్ క్యాపిటల్ రెసిప్ట్స్, మూలధన ఆదాయము. రెవెన్యూ రెసిప్ట్స్లో మనకి ట్యాక్స్ ద్వారా వస్తుంది, నాన్ ట్యాక్స్ ద్వారా వస్తుంది. ట్యాక్స్లో డైరెక్ట్ ప్రత్యక్ష పన్నులు, ఇండైరెక్ట్ పరోక్ష పన్నులు. నాన్ ట్యాక్స్ రెవెన్యూ, రెవెన్యూ రెసిప్ట్స్ ట్యాక్స్ నుంచి వచ్చే ఆదాయమే ఎక్కువ నాన్ ట్యాక్స్ కన్నా కూడా. నాన్ ట్యాక్స్ రెవెన్యూ వచ్చేసి 58,583,000 కోట్లు నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూలో అత్యధికంగా చూస్తే డివిడెండ్ ప్రాఫిట్స్. సో చూడండి నాన్ ట్యాక్స్ రెవెన్యూలు ఏమేమి ఉంటాయంటే ఇంట్రెస్ట్ రెసిప్ట్స్, అంటే మనం వేరే దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వానికి వచ్చేటువంటి వడ్డీలు. డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ ఉందనుకోండి, బిహెచ్ఈఎల్ లాంటిది లేదా వైజాగ్ స్టీల్ లాంటిది, అక్కడ నుంచి గవర్నమెంట్కి వచ్చేటువంటి ప్రాఫిట్, డివిడెండ్ ప్రాఫిట్. ఎక్స్టర్నల్ గ్రాంట్స్, వేరే దేశాల నుంచి మన భారతదేశానికి వచ్చే గ్రాంట్స్. అదర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్, రెసిప్ట్స్ ఫర్ యూనియన్ టెరిటరీస్. సో అంటే ఇవి అన్నీ పన్నులు కాకుండా మిగతా వాటి ద్వారా భారతదేశానికి వచ్చేటువంటి ఆదాయం నాన్ ట్యాక్స్ రెవెన్యూ. పన్నుల ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ పన్నేతరాల ఆదాయం కన్నా కూడా, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మొత్తానికి. క్యాపిటల్ రిసిప్ట్స్ చూసారనుకోండి, డెట్ రిసిప్ట్స్ ప్లస్ నాన్ డెట్ రిసిప్ట్స్, అంటే అప్పుల ద్వారా తెచ్చుకున్నాయి మరియు అప్పులు కాకుండా ఉన్నాయి. సో మనం చూసినట్లయితే క్యాపిటల్ అకౌంట్లో అప్పుల ద్వారా వచ్చినాయి అప్రాక్సిమేట్గా 15,68,936 కోట్లు.
అది కాకుండా నాన్ డెట్ రెవెన్యూ అంటే లోన్స్ రికవరీ కానీ, సో అంటే డెట్ కాకుండా అప్పులు తెచ్చుకోవటం కాకోకుండా మిగతావన్నీ కూడా నాన్ డెట్ రెవెన్యూ కిందకు వస్తాయి అన్నమాట. ఇంట్రెస్ట్ పేమెంట్స్ కానీ, అదర్ రిసిప్ట్స్ కానీ, రికవరీ ఆఫ్ లోన్స్ కానీ, ఇవన్నీ కూడా నాన్ డెట్ రిసిప్ట్స్. ఏవైనా సెల్లింగ్ చేసినా అవన్నీ కూడా నాన్ డెట్ రిసిప్ట్స్ కిందకు వస్తాయి. అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ నాన్ డెట్ రిసిప్ట్ కిందకు వస్తుంది. అంటే పెట్టుబడి ఉపసంహరించుకుంది అనుకోండి ఏదైనా గవర్నమెంట్ కంపెనీలోంచి, అక్కడ నుంచి ఆ గవర్నమెంట్ కంపెనీ అమ్మేసుకుంది అనుకోండి, దాని ద్వారా వచ్చే ఆదాయం కూడా నాన్ డెట్ రిసిప్ట్ అవుతుంది అనమాట. ఇలా డెట్ రిసిప్టే ఎక్కువ నాన్ డెట్ రిసిప్ట్ కన్నా కూడా. రెవెన్యూ రిసిప్ట్లో ట్యాక్స్ ఎక్కువ నాన్ ట్యాక్స్ కన్నా కూడా. సో ఇదంతా కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవన్నీ కూడా మనం మల్టిపుల్ టైమ్స్ చాలా బడ్జెట్లలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అందుకని ఇక్కడ కొంచెం నేను ఫాస్ట్గా వెళ్తున్నాను. సో ఇక్కడ మనం సింప్లిఫై చేసి చూస్తే బడ్జెట్ 2025-26ని సపోజ్ ఒక 100 రూపీస్ తీసుకున్నాం అనుకోండి, గవర్నమెంట్కి 100 రూపీస్ ఆదాయం వస్తుంది. ఆ 100 రూపీస్ ఎక్కడెక్కడి నుంచి వస్తుందో డీటెయిల్గా ఇక్కడ ఇస్తాం. గవర్నమెంట్ ఒక 100 రూపీస్ ఖర్చు పెడుతుంది అనుకోండి, ఆ 100 రూపీస్ని ఎక్కడెక్కడ ఖర్చు పెడుతుందో ఇక్కడ చూస్తాం. అంటే గవర్నమెంట్కి రూపీ ఎక్కడి నుంచి వస్తుంది, గవర్నమెంట్కి ఆ రూపీని ఎక్కడ ఖర్చు పెడుతుందో ఒకసారి చూద్దాం. చాలా డీటెయిల్గా మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ మనం డీటెయిల్గా చూస్తే బడ్జెట్, అవునా, బడ్జెట్లో మనకి ఒకటి రెసిప్ట్స్ అంటే ఆదాయము, ఇంకొకటి ఎక్స్పెండిచర్ వ్యయం, ఆదాయము వ్యయం. ఓకే, రెసిప్ట్స్ అంటే ఆదాయం. ఈ రెసిప్ట్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? రెవెన్యూ రెసిప్ట్స్, క్యాపిటల్ రెసిప్ట్స్. అంటే రెవెన్యూ ఆదాయము, మూలధన ఆదాయం. రెవెన్యూ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ 2 రకాలుగా వస్తుంది. ఒకటి ట్యాక్స్ పన్నుల ద్వారా, రెండోది నాన్ ట్యాక్స్ పన్నేతరాలు. ట్యాక్స్ మళ్ళీ 2 రకాలు, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. తర్వాత నాన్ ట్యాక్స్ పన్నేతరాలు. తర్వాత క్యాపిటల్ రిసిప్ట్స్ అనేది డెట్ అంటే అప్పు తెచ్చుకున్నది. అండ్ క్యాపిటల్ రిసిప్ట్లో ఇంకొకటి నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్, అప్పు తెచ్చుకోనటువంటి, అప్పు కాకుండా మిగతా ద్వారా వచ్చేటువంటి క్యాపిటల్ రిసిప్ట్స్, మూలధన ఆదాయం. అప్పు కాకుండా మిగతా వచ్చే మూలధన ఆదాయం. ఇప్పుడు చూడండి, అత్యధికంగా మనం చూస్తే ప్రతి 100 రూపాయలు భారతదేశానికి ఆదాయం వస్తూ ఉంటే దాంట్లో 24 రూపాయలు అప్పులు తెచ్చుకుంటున్నాం. అంటే అది ఎక్కడికి వస్తుందండి? డెట్లోకి వస్తుంది. 24 రూపాయలు ప్రతి 100 రూపాయల్లో మనం బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ 24 రూపాయలు ఉన్నాయి. ప్రతి 100 రూపాయల్లో మనం 24 రూపాయలు అప్పు ద్వారానే తెచ్చుకుంటున్నాం. అంటే భారతదేశం సంపాదించే దాంట్లో అత్యధికంగా అప్పుల ద్వారానే ఎక్కువ మొత్తాన్ని సమకూర్చుకుంటుంది. ప్రతి 100 రూపాయల్లో 24 రూపాయలు మనం అప్పులకే తెచ్చుకుంటున్నాం. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. మరి అప్పులు తెచ్చుకుంటే ఇబ్బంది కదా అంటే కాదు. అప్పులు తెచ్చుకుంటేనే కదా ఇన్వెస్ట్మెంట్ చేయగలిగేది. ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే కదా దాని ప్రాఫిట్స్ అనేవి మనకు వచ్చేది. సో అందుకనే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అప్పులు తెచ్చుకోవాలి, వాటిని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టడం కోసం ఎక్కువ తెచ్చుకోవాలి. సో ఇది దేని కిందకు వస్తుందండి ఇప్పుడు అంటే రెసిప్ట్స్లో సంపాదించే దాంట్లో ముఖ్యంగా బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్కే ఎక్కువగా ఉన్నాయి. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ అండి. అంటే ప్రతి 100 రూపాయల్లో 22 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడి నుంచి వస్తుందండి? ట్యాక్స్ అనేది 2 రకాలు, ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, ఇంకొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. ఈ డైరెక్ట్ ట్యాక్స్ అనేది సో మనకి 2 రకాలు, ఒకటి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, రెండోది కార్పొరేట్ ట్యాక్స్. అంటే వ్యక్తిగత ఆదాయ పన్ను, ఒక వ్యక్తి సంపాదించే ఆదాయం మీద పన్ను విధించడం. కార్పొరేట్ ట్యాక్స్ ఒక వ్యక్తి యొక్క కంపెనీల మీద విధించేటువంటి ఆదాయ పన్ను, సో కార్పొరేట్ ట్యాక్స్. దీంట్లో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంది భారతదేశానికి, 22 రూపాయలు. ఓకేనా. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి కార్పొరేషన్ ట్యాక్స్ వచ్చేసి 17 రూపాయలు. ఓకేనా, కార్పొరేషన్ ట్యాక్స్ 17 రూపాయలు. అంటే ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్లో ఏ ట్యాక్స్ ద్వారా ఎక్కువగా భారతదేశానికి ఆదాయం వస్తుందంటే వ్యక్తిగత ఆదాయ పన్ను, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వస్తుంది. ఓకేనా. సో ఇది అయిపోయింది. దాంతోపాటు చూడండి
రూ. 18 గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ద్వారా వస్తున్నాయి. అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఒకటి అనమాట. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నుంచి రూ. 18 వస్తుంది. ఓకేనా. సో ఇలా పరోక్ష పన్ను నుంచి రూ. 18 వస్తుంది. దాంతోపాటు ఇంకా కస్టమ్స్ కూడా ఉంటుంది. అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద లెవీ చేసే దాంతో రూ. 4 వస్తుంది. యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ మీద రూ. 5 వస్తుంది. వీటన్నిటిని యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ ఎందుకు వచ్చింది మళ్ళీ జీఎస్టీ అంటే, సపోజ్ లెక్కర్ ఉంది, లెక్కర్ మీద మనం జీఎస్టీ విధించాం కదా, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది కదా, అందుకోసం అని. సో అట్లా యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ మళ్ళీ రూ. 5 ఉంది. సో దాంతోపాటు నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ నుంచి రూ. 9 వస్తున్నాయి. నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ అంటే నాన్ ట్యాక్స్ నుంచి ఇక్కడ రూ. 9 వస్తున్నాయి. అంటే ట్యాక్సే ఎక్కువ నాన్ ట్యాక్స్ కన్నా కూడా. నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ నుంచి రూ. 1 వస్తుంది. అంటే డెట్ క్యాపిటల్ అప్పు తెచ్చుకునే నుంచే క్యాపిటల్ రిసిప్ట్లో డెట్ క్యాపిటలే ఎక్కువగా, నాన్ డెట్ అనేది రూ. 1 వస్తుంది ప్రతి రూ. 100. సో ఇలా మనం ప్రతిదాన్ని కూడా ఇలా చార్ట్ ఫామ్లో ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఒకసారి అవలోకనం చూద్దాం. అంటే ఎక్కువగా భారతదేశానికి దేని నుంచి ఆదాయం వస్తుంది, ప్రతి రూ. 100 ఎక్కువగా మనం ఆదాయం సమకూర్చే వనరుల్లో బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్, ఇది క్యాపిటల్ రిసిప్ట్. తర్వాత రెండోది వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్, ఇది డైరెక్ట్ ట్యాక్స్ ద్వారా. సెకండ్ పొజిషన్లో ఇది ఉంది. థర్డ్ పొజిషన్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఫోర్త్ పొజిషన్లో కార్పొరేషన్ ట్యాక్స్. ఓకేనండి. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ప్రతి రూ. ఎలా వచ్చిందో చూద్దాం. గవర్నమెంట్కి ఎలా వచ్చిందో చూసాం. ఇప్పుడు గవర్నమెంట్ ఆ రూ. ఎలా ఖర్చు పెడుతుందో చూద్దాం. సో ఎలా ఖర్చు పెడుతుంది అనేది చూస్తే అన్నిటికన్నా టాప్ పొజిషన్లో చూడండి, స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్. రాష్ట్రానికి పన్నులలో వాటా ఇస్తుంది కదా, అదే ప్రతి రూ. 22 దానికోసం పోతుంది. తర్వాత ఇంట్రెస్ట్ పేమెంట్స్, అంటే తెచ్చుకున్న అప్పులకు వడ్డీలు కట్టాలి కదా, అది ఇంట్రెస్ట్ పేమెంట్స్ రూ. 20 పోతుంది. దాని తర్వాత సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్కి రూ. 16 పోతుంది. ఓకే. దాని తర్వాత మనం చూస్తే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్కి రూ. 8, డిఫెన్స్కి రూ. 8, మేజర్ సబ్సిడీస్కి, అంటే మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఏమేమి సబ్సిడీస్ ఇస్తున్నాం, పెట్రోలియం సబ్సిడీ ఇస్తున్నాం, ఫెర్టిలైజర్ సబ్సిడీ ఇస్తున్నాం. సో ఫెర్టిలైజర్ సబ్సిడీ ఇస్తున్నాం, మనం పెట్రోలియం సబ్సిడీ ఇస్తున్నాం, అంటే ఎల్పిజి సబ్సిడీ ఇస్తున్నాం, ఫెర్టిలైజర్ సబ్సిడీ ఇస్తున్నాం. సో తర్వాత ఫుడ్ సబ్సిడీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, సో ఆహార భద్రత కోసం. సో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 బేస్ చేసుకొని. సో ఇలా మేజర్ సబ్సిడీస్కి రూ. 6 ఖర్చు పెడుతున్నాం. ఫినాన్స్ కమిషన్ ట్రాన్స్ఫర్స్కి రూ. 8 ఖర్చు పెడుతున్నాం. తర్వాత అదర్ ఎక్స్పెండిచర్ రూ. 8, పెన్షన్స్ కోసం రూ. 4 ఖర్చు పెడుతున్నాం. వీటిలో ఎక్కువగా మనం చూస్తే గుర్తుపెట్టుకోవాల్సింది స్టేట్ షేర్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్కి రూ. 22, ఇంట్రెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, మనం కట్టే వడ్డీలే ప్రతి రూ. 20 వడ్డీలకే పోతున్నాయి. రూ. 16 సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్కి పోతున్నాయి. సో ఇది రూ. ఎక్కడి నుంచి వస్తున్నాయి గవర్నమెంట్కి, రూ. ఎక్కడికి పోతున్నాయి గవర్నమెంట్కి అనే దాని గురించి క్లియర్ కట్గా ఇక్కడ చూసాం. డెఫిసిట్ ట్రెండ్స్ లోటు గురించి మనం ఒకసారి చూస్తే 2020-21 కరోనా పీరియడ్లో అన్ని రకాల డెఫిసిట్స్ ఇంక్రీజ్ అయినాయండి. ఎందుకంటే మనం వచ్చే ఆదాయం తక్కువ, పెట్టే ఖర్చు ఎక్కువ, దానివల్ల డెఫిసిట్స్ పెరిగిపోయినాయి. అంటే లోటు బడ్జెట్ ఎక్కువైపోయింది అనమాట. కానీ దాని తర్వాత రికవరీ అవుతూ వచ్చింది చూడండి, అన్ని రకాల లోట్లు కూడా తగ్గుతూ వచ్చినాయి. ముఖ్యంగా చూస్తే ఫిజికల్ డెఫిసిట్ అంటే ద్రవ్యలోటు అనేది సంవత్సరం తగ్గుకుంటూ వస్తుంది చూడండి. అంటే మనం తెచ్చుకునేటువంటి అప్పులు తగ్గుతున్నాయి అని అర్థం అనమాట. ఈ ఇయర్ 2025-26 ఎలా ఉండబోతుంది అంటే 4.4% ఆఫ్ ది జీడిపి ఉండబోతుంది ఫిజికల్ డెఫిసిట్ అనేది. సో ఇది తగ్గుతూ వచ్చింది. నెక్స్ట్ ప్రైమరీ డెఫిసిట్, అంటే ప్రైమరీ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు ఫిజికల్ డెఫిసిట్. మనం తెచ్చుకున్న అప్పులు, ఫిజికల్ డెఫిసిట్లో ఏమి ఉంటాయి, తెచ్చుకున్న అప్పులు, వాటికి గట్టిన ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. దాంట్లో నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ కనుక తీసుకొచ్చి మనం తీసేసామనుకోండి, ప్రాథమిక లోటు ప్రైమరీ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫెక్టివ్గా మనం ఎంతైతే బారోయింగ్స్ తెచ్చుకున్నామో దాన్ని డినోట్ చేస్తుంది అనమాట. అంటే పర్ఫెక్ట్గా మనం ఎంతైతే అప్పు తెచ్చుకున్నామో వడ్డీలు కాకుండా, అది ప్రైమరీ డెఫిసిట్ చూపిస్తుంది. సో ఆ ప్రైమరీ డెఫిసిట్ కూడా చూడండి. సో లాస్ట్ ఇయర్ 1.3, ఇప్పుడు 0.8. సో ఈ ఇయర్ ప్రొజెక్షన్ కూడా తగ్గింది. అంటే ప్రైమరీ డెఫిసిట్, తెచ్చుకునే అప్పుల శాతం కూడా తగ్గుతుంది అని అర్థం అనమాట. దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. రెవెన్యూ
రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటండి? రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈస్ గ్రేటర్ దాన్ ది రెవెన్యూ రెసిప్ట్స్. అంటే డే టు డే గవర్నమెంట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుందని అర్థం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుందంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది అని అర్థం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది అంటే సో మనకు అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది అని అర్థం. అంటే డే టు డే రన్నింగ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుంది అని అర్థం అనమాట. సో రెవెన్యూ డెఫిసిట్ కూడా తగ్గిస్తూ వస్తున్నాం అంటే మనం చూస్తే. సో ఇంతకుముందు 1.9, ఇప్పుడు 1.5. సో 1.5% ఆఫ్ జీడిపి 2025-26. సో ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. సో మొత్తానికి చూస్తే ప్రైమరీ ఫిజికల్ డెఫిసిట్ అనేది 4.4% ఆఫ్ జీడిపి, ప్రైమరీ డెఫిసిట్ రెవెన్యూ డెఫిసిట్ అనేది 1.5% ఆఫ్ జీడిపి, అండ్ ప్రైమరీ డెఫిసిట్ అనేది 0.8% ఆఫ్ జీడిపి, అండ్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటండి? రెవెన్యూ డెఫిసిట్లో నుంచి సో యాక్చువల్గా ఇక్కడ మనం తెచ్చుకున్న ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్లో నుంచి స్టేట్స్కి కూడా మనం గ్రాంట్స్ని ఏడిచ్చాం. వాటిని కనుక తీసేసామనుకోండి అప్పుడు మనకి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ వస్తుందన్నమాట. అది 0.3% ఆఫ్ జీడిపి. యాక్చువల్గా సపోజ్ ఇందాక మనం మాట్లాడినట్టు బడ్జెట్లో ఖర్చు పెట్టేది 150 రూపాయలు అయిందనుకోండి, మనకి వచ్చే ఆదాయం 100 రూపాయలే వస్తుంది. కానీ ఒక 50 రూపాయలు మనం అప్పు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎందుకు? 150 ఖర్చు పెడుతున్నాం, వచ్చేది మనకి 100, ఇంకా ఎంత కావాలి? 50 రూపాయలు అదనంగా అప్పు తెచ్చుకుంటున్నాం. సో ఇది ఫినాన్స్ చేస్తున్నాం, డెఫిసిట్ని ఫైనాన్సింగ్ చేస్తున్నాం, అంటే లోటుని భర్తీ చేస్తున్నాం. ఆ లోటు భర్తీ చేసేటప్పుడు 50 రూపాయలు మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం? అది ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం అంటే మనకి పెట్టే ఖర్చు ఎక్కువగా ఉంది, సంపాదించేది తక్కువగా ఉంది. మనం ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఈ 50 రూపాయలని యాడ్ చేస్తే తప్పితే ఈ రెండు ఈక్వల్ కావు. ఈ 50 రూపాయలను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం అనే దాని గురించి ఇక్కడ మనకి ఇచ్చారు, సోర్స్ ఆఫ్ డెఫిసిట్ ఫైనాన్సింగ్. సో వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మార్కెట్ బారోయింగ్స్ లైక్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్, మార్కెట్ బారోయింగ్, మార్కెట్ నుంచి తెచ్చుకునే అప్పులు మనకి ఇది డినోట్ చేస్తుంది చూడండి. ఇది హైయెస్ట్ మార్కెట్ నుంచి తెచ్చుకునేటువంటి అప్పులు, అప్రాక్సిమేట్గా 11.5 lakh crores, అప్రాక్సిమేట్గా 11.5 lakh crores. దాని తర్వాత సెకండ్ పొజిషన్లో ఏముంది చూడండి. సో సెక్యూరిటీస్ అగెన్స్ట్ స్మాల్ సేవింగ్స్, అంటే మీరు నేను పోస్ట్ ఆఫీసుల్లో దాచుకున్నవి, సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లు, ఇవన్నీ కలిపి స్మాల్ సేవింగ్స్. వాటిల్లో నుంచి గవర్నమెంట్ తీసుకొని వాళ్ళకి గవర్నమెంట్ ఈ స్కీమ్స్ ఆపరేట్ చేసే సంస్థలకి ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది, వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ రేట్లు ఇస్తారు. అలా సెక్యూరిటీస్ అగెన్స్ట్ స్మాల్ సేవింగ్స్ ద్వారా వచ్చేది సెకండ్ పొజిషన్. మార్కెట్ బారింగ్ ఫస్ట్ పొజిషన్ అనమాట. దాని తర్వాత అదర్స్ థర్డ్ పొజిషన్. తర్వాత షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అనేది ఫోర్త్ పొజిషన్. సో ఇలా మనం డెఫిసిట్ ఫైనాన్సింగ్ చేస్తున్నాం. మొత్తానికి మార్కెట్ బారోయింగ్స్, రెండోది స్మాల్ సేవింగ్ ఫండ్స్ నుంచి మనం ఎక్కువగా మనీని తీసుకుంటున్నాం, అప్పులుగా తీసుకుంటున్నాం. 50 రూపాయలు అక్కడ నుంచి సమకూర్చుకుంటున్నాం అని అర్థం అనమాట. సో ట్యాక్స్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అని మనం చూస్తే సింపుల్గా చెప్పాలంటే చెప్పాం కదా, బడ్జెట్, ఆదాయము రెసిప్ట్స్, వ్యయం ఎక్స్పెండిచర్, ఆదాయము రెవెన్యూ రెసిప్ట్స్, రెవెన్యూ ఆదాయము, క్యాపిటల్ రెసిప్ట్స్ మూలధన ఆదాయము, రెవెన్యూ రెసిప్ట్స్లో మళ్ళీ ట్యాక్స్ రెసిప్ట్స్ పన్నుల ద్వారా వచ్చే ఆదాయము, అండ్ నాన్ ట్యాక్స్ రెసిప్ట్స్ పన్నేతర ఆదాయము. పన్నుల్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, డైరెక్ట్ ట్యాక్స్ ప్రత్యక్ష పన్నులు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పరోక్ష పన్నులు. ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో జిఎస్టీ, కస్టమ్స్, సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్స్ మళ్ళీ ముఖ్యంగా 2 రకాలు, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ వ్యక్తిగత ఆదాయ పన్ను, అండ్ ఇంకొకటి ఏంటంటే కార్పొరేట్ ట్యాక్స్ కార్పొరేట్ పన్ను. ఓకేనా? ఇలా డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ రెండింటిని కలిపి ట్యాక్స్ అంటాం. ఈ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్కి వచ్చే ఆదాయంలో ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువగా ఉంటుంది. పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ప్రకారం తీసుకుంటే 2020, 2021, 19, 20లో మనకి ఈ రెండింటి ద్వారా, ఇదేమో కంబైన్డ్ అండి. సో ఇది కంబైన్డ్ అనమాట. డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ కలిపి ఈ లైన్ చూపిస్తుంది. ఈ లైన్ చూడండి, లాస్ట్ 3-4 years నుంచి ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. 11.3% ఆఫ్ జీడిపి, 11.7% ఆఫ్ జీడిపి, 11.9% ఆఫ్ జీడిపి, 12%. ఇప్పుడు మొత్తం ట్యాక్సుల ద్వారా పర్సంటేజ్ ఆఫ్ జీడిపిలో 12% ఆఫ్ జీడిపి ఉందన్నమాట. ట్యాక్సుల ద్వారా మనం సంపాదించేది త్రూఅవుట్ 1 yearలో 12% ఆఫ్ జీడిపి ఉంటుంది. 2025-26లో 12% ఆఫ్ జీడిపి. సో ఒకసారి దీన్ని డీకోడ్ చేస్తే 12% ఆఫ్ జీడిపి, అవునా? అంటే లాస్ట్ 4 years కూడా
మొత్తం డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సింపుల్. లాస్ట్ 4 years నుంచి ట్యాక్స్ కలెక్షన్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. తర్వాత లాస్ట్ 4 years నుంచి చూడండి, ఇది డైరెక్ట్ ట్యాక్స్, ఈ ఎల్లోగా ఉన్నది. అంటే ఇక్కడ ఏమొస్తాయి, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, ఈ 2 వస్తాయి. ఇక్కడ జిఎస్టీ వస్తుంది. చూడండి, ఇండైరెక్ట్ ట్యాక్స్ స్లైట్గా తగ్గుతూ వచ్చింది. ఈ 2 సంవత్సరాలు 5.11 ఉంటే ఈ 2 సంవత్సరాలు 4.99 ఉంది. అంటే తగ్గుతూ వస్తుంది కొద్దిగా. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, డైరెక్ట్ ట్యాక్స్ పెరుగుతుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. అంటే ట్యాక్స్లో డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ ఇంక్రీజ్ అయింది కంపేర్డ్ టు ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్. ఇది మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. డైరెక్ట్ ట్యాక్స్ తగ్గుతుంది అంటే దాన్ని ఎవరు భర్తీ చేస్తున్నారు, ఇండైరెక్ట్ ట్యాక్స్ తగ్గుతుంది అంటే డైరెక్ట్ ట్యాక్స్ భర్తీ చేస్తూ వస్తుంది. ఇది గమనించాలి. సో చూడండి, ప్రత్యక్ష పన్నులు 6.2, 6.6, 6.9, 7.1 అంటే గత 4-5 సంవత్సరాల నుంచి ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉంది. ఏంటండి, డైరెక్ట్ ట్యాక్స్, ప్రత్యక్ష పన్నులు సంవత్సరం ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. పరోక్ష పన్నులు తగ్గుతున్నాయి. పరోక్ష పన్నులు 5.5 నుంచి 5.1, 5.1, 4.9, 4.9 తగ్గుతూ వచ్చింది. సో ప్రత్యక్ష పన్నులు పెరుగుతున్నాయి అంటే ఆటోమేటిక్గా పరోక్ష పన్నులు అనేది తగ్గుతూ ఉన్నాయి ట్యాక్స్ కలెక్షన్లో. సో అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ట్యాక్స్లో 2 రకాలు, డైరెక్ట్ ట్యాక్స్ ప్రత్యక్ష పన్నులు అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ పరోక్ష పన్నులు. ఈ రెండిట్లో దేని నుంచి ఎక్కువ అండి, డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ ఇంక్రీజ్ అవుతుంది లాస్ట్ 4-5 years నుంచి కంపేర్డ్ టు ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఓకే, ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం బడ్జెట్లో ఇది కాన్సెప్ట్ బేసిక్ అండి. రెసిప్ట్స్ అంటే ఆదాయము, ఎక్స్పెండిచర్ వ్యయము, ఆదాయంలో రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఆదాయము అండ్ క్యాపిటల్ రిసిప్ట్, మూలధన ఆదాయము. రెవెన్యూ రిసిప్ట్స్ ట్యాక్స్ ద్వారా వస్తుంది, నాన్ ట్యాక్స్ పన్నులు, పన్నేతరాలు, ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. అవునా? ఓకే, క్యాపిటల్ రిసిప్ట్స్లో 2 రకాలు, డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే అప్పుల ద్వారా తెచ్చుకున్నది అండ్ నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే అప్పులు కాకుండా మిగతా ద్వారా వచ్చినాయి. ఓకేనా, ఇది నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్. ఇక్కడ చూడండి, సెంటర్కి వచ్చేటువంటి నెట్ ట్యాక్స్ రెవెన్యూ, ఈ కలర్ నెట్ ట్యాక్స్ రెవెన్యూ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఈ నెట్ ట్యాక్స్ అంటే ఏంటి, డైరెక్ట్ ట్యాక్స్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్స్. చూడండి, 23.3, 25.6, 28.4, సో 28.4 లక్షలు. సో ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం చాలా ఎక్కువగా ఉంది, నెట్ ట్యాక్స్ రెవెన్యూ. తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా గత 4-5 సంవత్సరాల నుంచి ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అంటే పన్నేతరాలు కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి, కానీ టాప్లో ఉంది మాత్రం ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ కంపేర్డ్ టు నాన్ ట్యాక్స్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ సెంట్రల్ నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ నుంచి వచ్చేది చాలా తక్కువ, డెట్ నుంచే ఎక్కువ. సో ఇక్కడ కంక్లూజన్ చూడండి, చాలా ఈజీ. ఒకటి, మనకి ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ నాన్ ట్యాక్స్ కన్నా. నాన్ ట్యాక్స్ పెరుగుతూ వచ్చింది లాస్ట్ 4-5 సంవత్సరాల నుంచి, ట్యాక్స్ పెరుగుతూ వచ్చింది, కానీ ట్యాక్స్ ఎక్కువ నాన్ ట్యాక్స్తో కలిపితే. అండ్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఎప్పుడు ఎక్కువగానే ఉంటాయి కంపేర్డ్ టు నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్, కానీ డెట్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది, నాన్ డెట్ క్యాపిటల్ కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. ఎక్స్పెండిచర్, వ్యయం ఎక్కడ ఎక్కువ చేస్తుంది అనే దాని గురించి ఇక్కడ మనకి డీటెయిల్గా ఇచ్చారండి. టోటల్గా మనం చూస్తే ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది, ఈ లైన్ అండి. ఎక్స్పెండిచర్ ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది, వ్యయం ఇంక్రీజ్ అవుతూ వస్తుంది, ఫస్ట్ పాయింట్. దీంట్లో మనం చూస్తే అత్యధికంగా ఎక్స్పెండిచరు ఎక్కువగా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఈ ఇయర్ కూడా ఎక్కువగా కేటాయించింది సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే సెంట్రల్ గవర్నమెంటే ఫుల్గా ఫండింగ్ ఇస్తుందండి. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి స్పాన్సర్ చేస్తుంది కొంత మనీని. అలా వాళ్ళు కూడా అలైన్ అయ్యి, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్తో పాటు అలైన్ అయ్యి ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే మాత్రం సెంట్రల్ గవర్నమెంటే కంప్లీట్గా ₹100 ఉంటే ₹100 సెంట్రల్ గవర్నమెంటే ఫండింగ్ చేస్తుంది అనమాట. ఫుల్లీ ఫండెడ్ అండ్ ఇంప్లిమెంటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. వీ కాల్ ఇట్ యాజ్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ మీద పెట్టే ఖర్చు ఎక్కువగా ఉందండి, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పొజిషన్లో వచ్చేసి సెంట్రల్ సెక్టార్ ఎక్స్పెండిచర్. అదర్ అంటే సెంట్రల్ సెక్టార్ స్కీమ్సే కాకుండా అదర్ సెంట్రల్ సెక్టార్ ఎక్స్పెండిచర్, ఈ రెండింటికి కూడా మొత్తం మీద సెంట్రల్ సెక్టార్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఉంది. సో సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ మీద పెట్టేటువంటి ఖర్చు. సో దాని తర్వాత
ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచరు తర్వాత పొజిషన్లో ఉంది. ఇవన్నీ కూడా రాను రాను పెరుగుతూనే వస్తున్నాయి ఎవ్రీ ఇయర్ కూడా. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కూడా పెరుగుతూ వచ్చింది. సో ఇలా తర్వాత ఫినాన్స్ కమిషన్ గ్రాంట్స్ అనేది గ్రీన్. సో ఇది తర్వాత అదర్ గ్రాంట్స్ అండ్ లోన్స్. మొత్తం మీద హయ్యెస్ట్ కాంపోజిషన్ ఏంటి అని మనం గమనించినట్లయితే అన్నిటికన్నా సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అనేది టాప్ పొజిషన్లో ఉంది గవర్నమెంట్ పెట్టే ఖర్చులో. టోటల్ ఎక్స్పెండిచరు పర్సంటేజ్ ఆఫ్ జీడిపి చూసినట్లయితే సో టోటల్ ఎక్స్పెండిచర్ అనేది చూడండి, టోటల్ ఎక్స్పెండిచర్ అనేది 14.2% ఆఫ్ జీడిపి ఉంది ఈసారి. సో టోటల్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గుతూ వచ్చింది. ఓకే, పెట్టే ఖర్చు తగ్గుతూ వస్తుంది. దాంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది ప్రతి సంవత్సరంలో కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఇది ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్ ప్లస్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు పెట్టండి అని స్టేట్స్కి ఇచ్చిన మనీ, ఈ రెండు కలిపితే ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వస్తుంది అనమాట. సో ఈ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా 2020-21 అండ్ 21-22 ఇట్లా దీంతో పోలిస్తే సో ఈ ఇయర్ అనేది ఎక్కువగానే ఉంది ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది. సో తర్వాత రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది తగ్గింది కొద్దిగా. సో ఇది ఒక బెటర్ పాయింట్ అనమాట. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది తగ్గుతూ వస్తుంది. సో ఇది తగ్గితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఒక మంచి ట్రెండ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇంతకుముందు ఇయర్స్తో పోలిస్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గింది, ఇంతకుముందు ఇయర్స్తో పోలిస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయింది. ఎప్పుడైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయిందో అసెట్ క్రియేషన్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతున్నట్టు అర్థం అనమాట. అంటే డే టు డే రన్నింగ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచరు తగ్గింది. సో అప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయింది ఈ సంవత్సరం మిగతా ఇయర్స్తో పోల్చినప్పుడు. ఇది ఒక మంచి ట్రెండ్గా చెప్పుకోవచ్చు. సో ఇందాక నేను చెప్పాను కదా, ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయము ప్లస్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. అంటే క్యాపిటల్ అసెట్స్ని క్రియేట్ చేయడం కోసం స్టేట్స్కి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇస్తుంది కదా సెంట్రల్ గవర్నమెంట్, అది ఈ రెండు కలిపితే ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూడండి, ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది రాను. ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది, ఎఫెక్టివ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఫర్ స్టేట్స్ కొంచెం తక్కువగానే ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది, ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు అసెట్ క్రియేషన్ ఇంక్రీజ్ అయిందని అర్థం. అంటే ఏంటి? స్కూల్స్, కాలేజీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయ్యాయని అర్థం. ఇవి లాంగ్ టర్మ్లో స్పైరల్ అయ్యి ఎకానమిక్ గ్రోత్కి ఉపయోగపడతాయి. సో దాంతోపాటు చూడండి, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, స్టేట్స్కి ఇచ్చేటువంటి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కూడా ప్రీవియస్ ఇయర్స్తో పోలిస్తే ఈ ఇయర్ ఇంక్రీజ్ అయింది. సో స్టేట్స్కి కూడా మీరు అసెట్స్ క్రియేట్ చేయండి అని మనీని గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఫామ్లో సెంట్రల్ గవర్నమెంట్ ఈ సంవత్సరం కూడా ఇంక్రీజ్ చేసింది బాగానే. మొత్తానికి రెండు కలిపి సో ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే వస్తున్నాయి. మొత్తానికి మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది టోటల్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఇదొక మంచి ఎన్వైరన్మెంట్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గుతూ వస్తుంది, ప్రీవియస్ ఇయర్స్తో పోలిస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఇది ఒక గుడ్ ట్రెండ్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్కి ట్రాన్స్ఫర్ చేసేటువంటి మనీ, ట్యాక్స్ రెవెన్యూ, ట్యాక్స్ షేర్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే వచ్చింది. సో అది 25.6 లక్షల కోట్లకు చేరుకుంది ప్రజెంట్. సో ప్రతి సంవత్సరం కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి ట్రాన్స్ఫర్ చేసే మనీ అనేది, ట్యాక్స్ రెవెన్యూ అనేది, ట్యాక్స్ షేర్ అనేది ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. వాటిల్లో ముఖ్యంగా ఎక్కువగా డెవల్యూషన్, అంటే సో స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళేటువంటి డెవల్యూషన్. అంటే సపోజ్ ఫినాన్స్ కమిషన్ ఇంత డెవల్యూషన్ మీరు షేర్ చేయాలి. సపోజ్ ఒక 100 రూపాయలు వచ్చాయనుకోండి, 41% ఉందనుకోండి డెవల్యూషన్. ప్రతి 100 రూపాయల్లో 41 రూపాయలని స్టేట్స్కి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలి, అన్ని స్టేట్స్కి. మిగతా ఉన్నటువంటి మనీని సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెట్టుకోవాలి. ఆ డెవల్యూషన్ ద్వారా ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వచ్చిందండి. ఇప్పుడు 14.22 లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ చేసింది డెవల్యూషన్ ద్వారా. అండ్ స్కీమ్స్ రిలేటెడ్ ట్రాన్స్ఫర్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఇయర్ 10 lakh crores. ఫినాన్స్ కమిషన్ గ్రాంట్స్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి, ఇదొక ట్రెండ్. ఫినాన్స్ కమిషన్ గ్రాంట్స్ తగ్గినాయి కానీ డెవల్యూషన్ ఇంక్రీజ్ అయింది, అండ్ స్కీమ్ రిలేటెడ్ ట్రాన్స్ఫర్స్ కూడా స్టేట్స్కి ఇంక్రీజ్ అయినాయి.